మన రామ్నగర్ కాలనీలో ఎంతో దైవ్యమానంగా ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. పరమాత్ముడు ఎక్కడ ఉంటాడంటే ఎక్కడైతే నామ సంకీర్తనలు, ఎక్కడ భజనలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఉంటాడట. అందరూ ఒకసారి అనాలి, వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురు అయిన ఎట్లయిండు? ఈ సృష్టిని నడిపించేవాడైన గీతను బోధించి గురువైండు కనుక నిత్యము మనకు గురువు ఎవరంటే కృష్ణ పరమాత్ముడే. నిత్యం ప్రొద్దులు లేచి కృష్ణం వందే జగద్గురు అని ఒక 5 సార్లు అనుకుంటే మనకు గురువును దర్శించుకున్నంత భాగ్యం కలుగుతాడట. కనుక అందరూ స్వామివారిని వేడుకొలుచు స్వామి నామ సంకీర్తనలు కీర్తిస్తూ మనం ఈరోజు స్వామివారిని ఆరాధించుకుంటూ మనం నడిపించుకుంటున్నాము. మీరందరూ భగవద్నామ సంకీర్తన చేస్తూ స్వామిని ఆరాధిస్తూ మనం ఇప్పుడు ఇదే కృష్ణం వందే జగద్గురు అనే నామాన్ని అన్నీ కూడా మనం చెప్పుకుందాం, స్వామివారిని సేవించుకుందాం. జై బోలో కృష్ణ భగవానికి, జై బోలో కృష్ణ భగవానికి. అమ్మా స్టార్ట్ చేయండి, చెప్తారా? కృష్ణం వందే జగద్గురు. ఒక్కరిని చెప్పుకుని మీరు అందరూ అంట ఇలా పట్టుకోరు ఒకసారి. ఏం కాదు, మెల్లంగా మెల్లంగా తొందర లేదు, పట్టుకోరు. పాడు తర్వాత అన్ని వాడదాం. అంత అయినాక మా ఇంటి రండి, తొట్టెలు ఊపొచ్చిన ఎంత అమ్మా, తొట్టెలు ఊపొచ్చిన ఇప్పుడు మా ఇంట్లో, అందుకే నాకు లేట్ అయింది. ప్రసాదం పాడాలి. కొలువు తీరినాడు గోవిందుడు, అది వాడదాం తర్వాత. అమ్మా చెప్తారా? అమ్మకు చేప అందరూ జై బోలో కృష్ణ భగవానికి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అసతీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నివారణం విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం మరీ పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్పుల్ల పత్రాక్ష నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంగం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతిధ్యాయం పఠేత్. కోటి వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి అందరికీ
ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ జన్మాష్టమిని పురస్కరించుకొని మా రామ్నగర్లో అభయాంజనేయ స్వామి వారి సన్నిధానంలో జరుగుతున్న శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అండి. మా హనుమాన్ టెంపుల్లో ఏ అకేషన్ అయినా అంగరంగ వైభవంగానే జరుపుకుంటారండి. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళది ఒకటి గ్రూప్ ఉంటుందండి. ఆ గ్రూప్ వాళ్ళు అందరూ అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో కృష్ణుడు అంటే ఇంకా చెప్పనవసరం లేదండి. మా ఏరియాలో అందరికీ కృష్ణుడు అంటే అంత అభిమానం ఉంటుంది. సో ఏ చిన్న పండుగనైనా పురస్కరించుకొని అలా చేసుకుంటారండి. మా రామ్నగర్లో దీపోత్సవం కానీ పల్లకి సేవ కానీ అన్నీ జరుపుకుంటారు. సో అదేవిధంగా ఇవాళ కృష్ణాష్టమిని పురస్కరించుకొని మా అభయాంజనేయ స్వామి సన్నిధానంలో జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకలండి. మా అత్తమ్మ వీడియో షేర్ చేశారు. సో అదే మీకు వీడియో రూపంలో పెడుతున్నాను. చూడండి, చూసి ఎలా ఉందో మీ అమూల్యమైన కామెంట్ నా దాకా పంపించండి.
పరిపూర్ణం కలాస్తే సర్వం కృష్ణ పరమాత్మ చరణ పాద అరవింద అర్పితమస్తు. గోవింద గోవింద. ఇక అమ్మ మీరు కూర్చుంటే కొంచెం సేపు భజన కార్యక్రమం చేసుకున్న తర్వాత మనం తీర్థ తీసుకుందాం. అందరూ కూర్చోండి. మరి ఈరోజు ఎంతో ఆనందంగా ఈ 2024 మనకు భౌమ్యవారం మంగళవారం రోహిణి నక్షత్రం అష్టమితోని స్వామివారి యొక్క మనకు కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం కనుక కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు భగవంతుడు అని చెప్పి నిరూపించిండు. మరి ఈరోజు మన దేవాలయంలో ఇంతమంది భక్తులు ఆనందంగా వచ్చిండ్రు. ఇంకా కూడా రావాలి పిల్లలు పెద్దలందరూ స్వామిని కీర్తించాలి, భజించాలి. ఇప్పుడు ఒకసారి గట్టిగా అనాలి, జై బోలో గోపాల భగవానికి. మన స్వామివారి. సో ఇదండి ఇవాళ వీడియో. మా అభయాంజనేయ స్వామి వారి సన్నిధానంలో జరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయండి. పిల్లలకి కృష్ణుని గెటపు, గోపిక గెటపు భలే వేసి తీసుకొచ్చారండి. హారతులు కానీ భజనలు కానీ చాలా ఘనంగా జరిగాయండి. ఏదైనా మనం అనుకుంటే జరుగుతుందండి. పూజలైనా నోములైనా వ్రతాలైనా చేసుకునే సంకల్పం గట్టిగా ఉంటే ఎంత పెద్ద పూజ అయినా చేసుకోవచ్చండి. ఇష్టం లేకుంటే ఎంత పెద్దదానికి వెళ్ళినా మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఇలా చిన్న చిన్న వాటిలో సెలబ్రేషన్ చేసుకుంటే ఆ ఆనందమే వేరే ఉంటుందండి. కృష్ణాష్టమి కానీ అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారండి మా రామ్నగర్లో, మా అభయాంజనేయ స్వామి వారి సన్నిధానంలో. నిజంగా చాలా బాగా అనిపించిందండి ఇవాళ పూజ నాకు చూస్తుంటే కూడా. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. చూసారా కృష్ణునిలాగా గోపికలాగా భలే చేశారు కదా. ఇదిగోండి ఈ అమ్మనైతే అన్నిట్లో ముందుంటుందండి.